హాయ్ ఫ్రెండ్స్, ఇది జిరాక్స్ కెనాన్ ఐఆర్ 4245 న్యూ మోడల్ జిరాక్స్ పెద్ద ప్రింటర్ అండ్ జిరాక్స్ ఆల్సో. ఇది అన్బాక్సింగ్ చూద్దాం. చూడండి, బాక్స్ అన్బాక్స్ చేస్తున్నాం. ఇక్కడ కెనాన్ కంపెనీ లోగో ఉంది. కెనాన్ ఇక్కడ 4245 మోడల్ అండ్ డిస్ప్లే వచ్చింది. దీనిలోనూ టచ్ డిస్ప్లే వస్తుంది. ఏం సెట్టింగ్స్ కావాలన్నా అన్ని ఈ టచ్ నుంచి చేసుకోవచ్చు. అండ్ కాపీస్, స్టార్ట్ అండ్ రీసెట్, ఎన్ని కాపీస్ కావాలన్నా అక్కడ నెంబరింగ్ ఉంది కదా, ఆ నెంబరింగ్ బట్టి కాపీస్ కూడా కొట్టుకోవచ్చు. ఐడి కార్డ్, క్యాన్సిలేషన్ బటన్, ఎన్ని కాపీస్ కావాలన్నా ఇక్కడ కొట్టుకుంటే వస్తుంది. ఇదేమో స్లీప్ మోడ్. దీనికి యూఎస్బి కూడా ఉంది. మనం పెన్ డ్రైవ్ నుంచి కానీ మెమరీ కార్డ్ నుంచి కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఆన్ ఆఫ్ పవర్ బటన్, ఇక్కడ చూడండి ఇమేజ్ లోగో ఇచ్చింది. ఇది A4 ట్రే, A4 పేపర్ ట్రే. ఇది పైన A4 పెట్టుకోవచ్చు. ఇట్లా 4 ట్రేస్ ఉంటాయి మొత్తం. A4 ఒకటి, లీగల్ ఒకటి, A4 RR అండ్ A3 4 సెట్ చేసుకోవడానికి వస్తుంది ఎట్ ఏ టైం. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి. A4 కావాల్సే A4 దగ్గరికి ఇది మూవ్ చేసుకోవాలి. లీగల్ అనుకుంటే లీగల్ దగ్గరికి మూవ్ చేస్తే లీగల్ పేపర్ పెట్టడానికి వస్తుంది. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇట్లా 4 ట్రేలు ఉంటాయి అన్నమాట. A4, లీగల్, A3 అండ్ A4 RR అని. ఇది 4 ట్రేస్ ఉంటాయి దీనిలో. దాదాపు ఒకసారి ఒక ట్రేలో మనం 506 పేపర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఇది పేపర్ ప్రింట్అవుట్ తీసిన తర్వాత బయటికి వచ్చేవే. ఇదేమో మనకు ల్యాన్ పోర్ట్ సపోర్ట్ ఉంది. డైరెక్ట్ ల్యాన్ నుంచి ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఎన్ని కాపీస్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ సీరియల్ నెంబర్ అది ఇచ్చారు. ఇదేమో 3 పిన్ పవర్ కేబుల్ ఉంది. ఇది పవర్ కార్డ్ పెట్టి జిరాక్స్ ఆన్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇదేమో లీగల్, లీగల్ కానీ A3 కానీ పేపర్స్ ఇండివిజువల్ సింగిల్ పెట్టాలంటే ఈ ట్రేలో పెట్టి జిరాక్స్ తీసుకోవడానికి వస్తుంది మనకి. ఓన్లీ సింగిల్ పేపర్ ఉంటాయి. లీగల్, A4, A3 అన్నీ వస్తాయి దీనిలో. ఈ పేపర్ జామింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ట్రే ఓపెన్ చేసి పేపర్ జామ్ చూపిస్తుంది. ఇది కూడా ఇదేమో ADF అన్నమాట. మనం ఎక్కువ కాపీస్ జిరాక్స్ తీయాలనుకుంటే ఇక్కడ ADF ట్రేలో పెట్టేసి, ఇది 3 పిన్ పవర్ కేబుల్. సో ఇది ADF లో ఇక్కడ పెట్టేసి కాపీ కొడితే డైరెక్ట్ మనకి ఎన్ని కాపీస్ ఉన్నా డైరెక్ట్ తీసుకుంటుంది. మనం మాన్యువల్ గా పెట్టే అవసరం లేదు. A4 అండ్ లీగల్, A3 అన్ని తీసుకుంటుంది దీనిలో నుంచి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది రోలర్స్ ఉంటాయి. ఈ స్కానర్ జిరాక్స్ చేయాలంటే A4, A3, లీగల్ అన్నీ వస్తాయి దీనిలో. స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ తీసుకోవచ్చు. దీని నుంచి ఇక్కడ లైన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ అక్కడ వరకు పెట్టాలన్నమాట. A4 ఉంటే A4 పేపర్ వరకు, లీగల్ ఉంటే లీగల్ సైజ్ వరకు ఇక్కడ చూపిస్తుంది. ఇదేమో పేపర్ బయటికి వచ్చే జిరాక్స్ బయటికి వచ్చేవి.
చూడండి ఇక్కడ దీనిలో ప్రింట్ కావడానికి పౌడర్ వేయాలి కదా, రీఫిల్ చేయడానికి పౌడర్. ఇది ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, మాన్యువల్ ఇచ్చింది ఇక్కడ ఎట్లా తీయాలనేది. ఈ బాక్స్ లో వేయాలన్నమాట పౌడర్ మనం రీఫిల్ చేయడానికి. ఈ బాక్స్ లో పౌడర్ ఫిల్ చేస్తే ఇక్కడ నుంచి మనకు ప్రింట్ వస్తుంది అనమాట. ఇదేమో డ్రమ్ యూనిట్ లోపల. ఇది ల్యాన్ పోర్ట్ అండ్ యూఎస్బి కేబుల్ దీనికి ఉన్నాయి, వేరే పోర్ట్స్ రెండు. జిరాక్స్ ఆన్ చేయడానికి మెయిన్ పవర్ స్విచ్ అనమాట ఇది. ఇది టచ్ అండ్ డిస్ప్లే మొత్తం ఇలా ఉంటుంది. ఇదేమో డ్రమ్ యూనిట్ అనమాట, టోనర్ డ్రమ్ యూనిట్. ఇది ఎలా తీయాలని ఇక్కడ ఉంది చూడండి. ఇది సింగిల్ పేపర్ పెట్టాలంటే ఇక్కడ నుంచి పెట్టొచ్చు అనమాట, సింగిల్ పేపర్. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డోర్ మొత్తం వచ్చేస్తుంది, ఎక్కడైనా పేపర్ జామ్ అయితే చూడడానికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే డ్రమ్ యూనిట్ గ్రీన్ కలర్ లో. పేపర్ జామింగ్ ఉంటే ఇక్కడ నుంచి చూపిస్తుంది, పేపర్ ప్రింట్ కొట్టినప్పుడు ఎక్కడైనా జామ్ అయితే. చూడండి, ఆన్ చేస్తే డిస్ప్లే ఇలా ఉంది, కాపీ దెన్ అన్నీ వస్తున్నాయి. మొత్తం ఆన్ కావాలి. ఇలా మొత్తం ఆన్ అవుతుంది. ఇది స్లీప్ మోడ్ అనమాట. మన అవసరం లేకపోతే స్లిమ్ మోడ్ ప్రెస్ చేస్తే స్లీప్ లోకి వెళ్ళిపోతుంది, పవర్ సేవింగ్. కాపీ తీయాలంటే కాపీ బటన్ ప్రెస్ చేసి కాపీ తీస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది.